సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2 మరణాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఒకటి విజయలక్ష్మి, రెండోది విజయశాంతి. విజయశాంతి తన 2 పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చి దాదాపు ఒక 10 గంటల సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి, అంటే తన ఆలోచనని 10 గంటల సేపు కూడా మార్చుకోలేకపోయింది. పిల్లల్ని ఏమి చెప్పి ఏం మాయ చేసిందో తెలియదు, కానీ న్యాచురల్ స్టూపిడిటీ అంతా ప్రదర్శించింది. ఏవైనా తగాదాలు ఉంటే ఉండొచ్చు, ఆస్తి పోయి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఉద్యోగం చేసుకుంటుంది. చక్కటి పిల్లలు 2 ఉన్నారు. భవిష్యత్తుకి ఇంకేం కావాలండి? ఈ 2 చూసుకుని బతకచ్చు కదండి. ఏమున్నా ఏం లేకపోయినా మనస్పర్ధలు అనేవి ప్రతి కుటుంబంలో వస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇంతటి శిక్ష వేసుకోవటం అనేది సమంజసం కాదు. ఆ అమ్మాయి అంత చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం అది రైలు పట్టాల మీద చేశారా చేయించారా అది సెకండరీ. ఆ అమ్మాయి కొంత ప్లాన్ ఉంటేనే అక్కడ దాకా వెళ్ళింది, అంతసేపు వెయిట్ చేసింది. ఏదీ లేకుండా అక్కడి వరకు అయితే ప్రయాణం చేయలేదు. అది ప్రత్యేకంగా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకొని కారు వేసుకొని వెళ్ళి ఆడబెట్టి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిందంటే తనకు కూడా ఏదో ఉంది, దానికి తోడు ఇంకేమైనా జరిగి ఉండొచ్చు. విజయలక్ష్మి తన తల్లి మెంటల్లీ రిటార్టెడ్ అని తెలిసి ఎవరు తను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదని చెప్పి తను ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఏమైందండి? తల్లి అనాథ అయిపోయింది. మెంటల్లీ రిటార్టెడ్ అవని ఎవరు చూస్తారు చెప్పండి? అసలు చనిపోబోయే ముందు ఎందుకు కొంచెం ఆలోచించలేకపోతున్నారు? ఈ పిల్లలు ఎందుకు ఇలా అయ్యారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎంతో ఆధునిక యుగంలో ప్రయాణం చేస్తున్నాము, వ్యక్తిగత స్వాతంత్రం వచ్చింది, బోలెడు సంపాదిస్తున్నారు, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చక్కటి జీవితాన్ని అనుభవించకుండా ఇట్లాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? అంటే అమ్మమ్మ తాతయ్యలు అమ్మలు వీళ్ళందరూ కొన్ని విషయాల్ని సరిగ్గా బోధపరచడం చేతగాకనా, వీళ్ళు ఆలోచించడం చేతగాకనా, లేకపోతే మొండితనము పెంకితనము పెరిగా, గారాబారు కూడా ఎక్కువైనాయి. దేనివల్ల ఇలా జరుగుతున్నాయి? ఈ సూసైడ్ టెండెన్సీ ఎందుకు పెరుగుతుంది? అర్థం కావట్లేదు. కానీ దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయకండి. ధైర్యంగా ఎదుర్కోండి, నిలబడండి, ఎదిరించి నిలబడండి, ఎదిరించి పోరాడండి. ధైర్య సాహసే లక్ష్మి, దాన్ని మించింది ఏదీ లేదండి. అన్నీ దాటి ముందు దిగదొడిపోయి